డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. డిఎస్సి తెలుగు కంటెంట్లో భాగంగా సిలబస్ దృష్ట్యా 3వ యూనిట్ సాహిత్య విమర్శ, కవి, కావ్యం, నిర్వచనాలు, కావ్య ఉత్పత్తి హేతువులు. ఈ వీడియోలో కవి, కావ్య ఉత్పత్తి హేతువులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా విమర్శ. విమర్శ శబ్దమునకు పరామర్శ, విచారణం అని నైఘంటుక అర్థములు కలవు. ఒక వస్తువు యొక్క స్వరూపాన్ని, స్వభావములను బాగా పరిశీలించి దాన్ని మంచి చెడులను వివరించుటయే విమర్శ. విమర్శ ప్రధానంగా బుద్ధి వ్యాపారం. మొదటగా కవి గురించి లాక్షణికులు ఏమన్నారో చూద్దాం. కవి లక్షణమును లాక్షణికులు చక్కగా వివరించారు. కవి శబ్దము వేదములందు మొదటగా పరమాత్మ పరముగా పేర్కొనబడింది. కవి అంటే పరమాత్మగాని పేర్కొనబడింది. కవిర్మనీషి పరిభూహ స్వయంభుహ అని ఈశా వ్యాసోపనిషత్తు. ఋషి, కవి శబ్దములు మంత్రద్రష్ట అను అర్థంలో వాడబడినవి. ఋషి అనగా ద్రష్ట, తన దివ్య చక్షువులతో సృష్టి రహస్యమును నెరుగువాడు. కవి కూడా తన జ్ఞాన చక్షువులతో లోక రహస్యమును నాకాలించుకొనును. కావున కవి ఋషివలే ద్రష్ట అగును. చర్మ చక్షువున కతీతములైన విషయములను కూడా చూడగలుగుటచే అతడు క్రాంతదర్శి. కవయః క్రాంతదర్శినః. లోకులకు సామాన్యముగా గోచరించునవి అతనికి విలక్షణముగా లోకోత్తరముగా భాషించును. కవి భావుక దృష్టికి లత కూడా అతివ రూపు దాల్చుననుటకు అతిక్తి కాదు. కవి వర్ణించడం ఒక లతని కూడా మహిళగా, ఒక స్త్రీగా తను వర్ణించుతాడు అని దీని యొక్క భావం. కవి దర్శించిన మాత్రమున కవి కాజాలడు. అతను దర్శించిన తర్వాత దాన్ని వర్ణించినప్పుడు మాత్రమే అతడు కవిగా పేర్కొనబడును. ఇదియే వర్ణనా శక్తి. లోకోత్తర వర్ణనా నిపుణ కవి కర్మ అని మమ్మటుడు కావ్య శబ్దమును నిర్వచించెను. ఈ ప్రశ్న 2018 ఎస్సేలో అడగడం జరిగింది. ఈ వర్ణనా శక్తి లోపించడం చేత వ్యాస, వాల్మీకాదులు తప్ప ఇతర ఋషులు కవులుగా కాలేకపోయిరి. లోకోత్తర వర్ణనా నిపుణ కవి కర్మ అని మమ్మటుడు కావ్య శబ్దమును నిర్వచించాడు. ఇది కవికి సంబంధించిన సమాచారం. కావ్య హేతువులు. మహాకవికి అవసరములైన గుణములను లక్షణవేత్తలు కావ్యహేతులు అనిరి. అంటే ఒక కవికి ఏమేమి గుణాలు ఉండాలో వాటిని కావ్యహేతువులని పేర్కొన్నారు. మమ్మటుడు శక్తి, నిపుణత, అభ్యాసములను కావ్యహేతువులుగా పేర్కొనెను. మమ్మటుడు పేర్కొన్నవి శక్తి, నిపుణత, అభ్యాసములను, ఈ మూడిటిని కావ్యహేతులుగా పేర్కొన్నాడు మమ్మటుడు. ఈ శక్తినే ప్రతిభ అని కూడా అంటారు. ప్రతిభను భామహుడు నవనవోన్మేషశాలి అయిన ప్రజ్ఞగా పేర్కొన్నాడు. ఇది ఎన్నోసార్లు నెట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది దీన్ని. అభినవగుప్తుడు అపూర్వ వస్తు నిర్మాణక్షమ అయిన ప్రజ్ఞగా నిర్వచించాడు. ఇది దైవదత్తమని, పూర్వజన్మ సుకృతం వల్ల లభించిందని పేర్కొంటారు. కవికి సహజములైన భావనాశక్తి, ఆవేశము, ప్రతిభ యందు అంతర్గతములని పేరు. ఉత్పత్తి అనగా లోక శాస్త్ర కావ్యాదుల ఆవేక్షణము వలన కలుగు నిపుణతను ఉత్పత్తి అందురు. అంటే లోక స్వభావమును పరిశీలించటం వలన, శాస్త్ర కావ్యములను శ్రద్ధతో పఠించుట వలన లభించు జ్ఞానమే ఉత్పత్తి. ప్రతిభనేమో పూర్వజన్మ సుకృతం వల్ల ఆ పుట్టుకతో వస్తుంది. కానీ ఉత్పత్తి అనేది ఎన్నో గ్రంథాలు చదవడం వల్ల, శాస్త్ర కావ్యములను శ్రద్ధతో పఠించడం వలన లభిస్తుంది. ఈ జ్ఞానాన్నే ఉత్పత్తి అంటారు. ఇది ప్రతిభకు వన్నెపెట్టును. అభ్యాసము అనగా గురువుల వద్ద శిక్షను పొంది చేయు అభ్యాసమే అభ్యాసము. ఇది కూడా కవికి ఎంతో ఆవశ్యకము. అభ్యాసముచే అలవడని శక్తి లేదు. వ్రాయగా వ్రాయగా రచనా శక్తి పదును దేరును. కావున అభ్యాసము కూడా కవిత్వ కళాప్రాప్తికి హేతువగుచున్నది. ఉత్పత్తి అభ్యాసముల వలన ప్రతిభయు, ప్రతిభ మూలమున ఉత్పత్తియు సంపాద్యములని జగన్నాథ పండితుని అభిప్రాయము. ఉత్పత్తి లోపముచే కలుగు దోషమును ప్రతిభ మరుగున పరచగలదు. ఒకవేళ ఉత్పత్తి తక్కువగా ఉంటే, ప్రతిభ ఎక్కువగా ఉంటే దాన్ని కనబడనియదు ఈ ప్రతిభ. కానీ ప్రతిభ లోపము ఉత్పత్తి దాచలేదు. ఒకవేళ ప్రతిభనే లోపంగా ఉంటే ఉత్పత్తి దాన్ని దాచలేదు. కావున ఉత్పత్తి కన్నా ప్రతిభయే గొప్పదని కొందరు భావించిరి. కానీ పై 3 లక్షణములు కలవాడే మహాకవి అని పిలువబడుచున్నాడు. వానిలో ఏ ఒకటి లోపించినను కవి రచన ఉత్తమంగా శోభిల్లదు. అందుచేత ఈ 3 గుణములను కలిపి లాక్షణికులు కొందరు కావ్యహేతువుగా ఏకవచనముతోనే వ్యవహరించుచున్నారు. రూప లావణ్యముల వలె
ప్రతిభా ఉత్పత్తులన్యోన్య సంబంధము కలవని రాజశేఖరుడు అన్నాడు. కావ్యంతు జేతే జాతు కస్యచిత్ర ప్రతిభావతః అను భామహుని వాక్యమును. లోకమునందరి కవి పరంపరలో మహాకవి శబ్దం కలవారు అరుదుగా ఉంటారని ఆనందవర్ధనుడు లెస్సగా చాటి చెప్పెను. ధన్యవాదములు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.